కటాక్ష సిద్ధిరస్తు. పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముట్టడి చేపట్టారు. ఇక పార్టీ అధ్యక్షులు పరీక్షిత్ రాజు మాట్లాడుతూ ప్రజల బతుకులతో విద్యార్థుల భవిష్యత్తుతో చంద్రబాబు ఆటలాడుతున్నారని 100 పడకల ఆసుపత్రిని ప్రజలకు అందించాలన్నారు. ఇక మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర, జోగారావు, ప్రాముల పుష్పశ్రీవాణి చంద్రబాబు పాలనను తీవ్రంగా విమర్శించారు. జిల్లా ఆసుపత్రి వద్ద మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. చాలా పార్టీలు సిపిఎం కానీ, సిపిఐ కానీ, లోక్సత్తా పార్టీ కానీ, ప్రజా సంఘాలు కానీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి మద్దతు తెలిపే విధంగా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి చెప్పారు. పేదవాడి ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరువు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ వాళ్ళ కమ్మకులస్తులకో లేదా వాళ్ళ బినామీలకో దోచిపెట్టడానికి తప్ప పేదవాడి వైద్యాన్ని ఈ భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా చంద్రబాబు నాయుడు కొత్త ఈ విధానాన్ని తీసుకొచ్చాడు. అయితే ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఉండే బడుగు బలహీన వర్గాలు, నిమ్మజాతులు, అట్టడిగ వర్గాలు, ప్రభుత్వం మీద ఆధారపడిన వర్గాలు, ప్రభుత్వం సాయం చేస్తే బాగుండని ఆలోచన చేసే వర్గాలకి ఈరోజు వైద్యం దూరం చేయాలనే ఆలోచన దుష్ట ఆలోచన చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దురాచ పాలన, మరి ముఖ్యంగా రెడ్బుక్ పరిపాలన, రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలని ఆలోచన చేస్తే ఈ రాష్ట్రంలో ఉండే ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని ఆలోచిస్తున్నాం. అయితే ఈరోజు ఇక 2021లోనే ఇక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరి ముఖ్యంగా ఈ పార్వతీపురం మన్యం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు 51 కోట్ల రూపాయలతో మల్టీ స్పెషల్ హాస్పిటల్ కాకుండా అప్గ్రేషన్ 150 బెడ్ల అప్గ్రేషన్ చేస్తే ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 400